హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పద్మ వంటశాల. ఈరోజు మనం క్యారెట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేస్తే క్యారెట్ కర్రీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మందపాటి గంజు పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక క్యారెట్ పీసెస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకొని చిత్తపట్టలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగాక ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి తీసి కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. 5 నుంచి 6 వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు అలానే వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా గ్రేవీని ఇందులో వేసుకోవాలి. దీన్ని మెత్తని పేస్ట్ ఇంకో కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా చిత్తపట్టలాడేంత వరకు ఉంచుకొని తీసి మనం గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పచ్చడిలో వేసుకోవాలి. ఇలా పొండి పెట్టడం వల్ల పచ్చడి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకోవాలి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.